ఎలాంటి పరిస్థితులను అయినా సరే మనము తట్టుకొని పరలోక సంబంధులుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా ఈ భూమి మీద మనం నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొదటి దినాల నుంచి కూడా ఆ రోజుల్లో అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ కాంపిటీషన్ ఉండేది. ఉదాహరణకి నోవాహు కాలంలో భయంకరమైనటువంటి ప్రజలు నివాసం చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నోవాహు అక్కడ జీవన విధానాన్ని కొనసాగించడంలో చాలా కాంపిటీషన్ ఉంది. అందుకే అంటాడు కదా తండ్రి అయినటువంటి దేవుడు నోవాహు విషయంలో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనిపించావు అంటాడు. అసలు ఆ దినాల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, కేవలము వారు మనస్సు యొక్కయు, లేకపోతే ఒకసారి చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా కేవలము చెడిపోయినాయి, పాడైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఆ ప్రజల మధ్య నివసిస్తూ, ఆ ప్రజల మధ్య అతను తన జీవనాన్ని కొనసాగిస్తూ నీతిమంతుడిగా జీవించాడు. ఎంత నీతిమంతుడు అని అంటే, దేవుడు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో అంత నీతిమంతుడిగా నోవాహు జీవించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా. అలాగే మనం లోతు విషయంలో కూడా చూడవచ్చు. చాలా భయంకరులు లోతు కాలంలో ఉన్న ప్రజలు. అలాంటి భయంకరుల మధ్యలో తన పిల్లలను కన్యకలు అని అన్నాడు. అంటే అంత పరిశుద్ధంగా ఆ బిడ్డలను పెంచుకున్నాడు లోతు. వాళ్ళంతా చాలా భయంకరమైన వ్యభిచారులు. ఎంత భయంకరమైన వ్యభిచారులు అంటే, పురుషుడు స్త్రీ కాకుండా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వాళ్ళ కామవాంఛలు తీర్చుకునేంత భయంకరులు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా స్టేబుల్గా, ధైర్యంగా, నిబ్బరంగా, స్ట్రాంగ్గా నోవాహు తను జీవించడం మాత్రమే కాకుండా తన పిల్లలను కూడా పరిశుద్ధంగా వారి జీవితాలు కొనసాగేలాగా ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత శ్రమపడి ఉంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటాడో మన ఊహకు అందదు. ప్రియ సహోదరి సహోదరుడు, అంత జాగ్రత్త పడ్డాడు తన కుటుంబం విషయంలో నోవాహు. ఎందుకంటే దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఆ దేవదూతలను పట్టుకొని మేము వాళ్ళతో ఉండాలి, వాళ్ళని బయటికి పంపించు అన్నప్పుడు లోతు అంటాడు, అయ్యలారా, ఇదిగో నా కూతురులు పురుషుని ఎరుగని 2 కుమార్తెలు నాకున్నారు, వారిని మీకు పంపిస్తాను, వారిని మీకు ఇష్టమైనట్లు చేసుకోండి, కానీ నా ఇంటికి వచ్చిన ఈ వీరిని మాత్రం ఏమీ చేయకండి అని చెప్పేసి బ్రతిమాలతాడు. అంటే అంత ఉన్నతంగా లోతు అంత భయంకరుల మధ్యలో ఉన్నా కానీ ఆ కాంపిటీషన్లో కూడా ఎంతో జాగ్రత్తగా తన బిడ్డలను పెంచుకున్నాడు, జాగ్రత్త చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అలాగే మనం ఆలోచన చేస్తూ వస్తే ప్రస్తుత దినాల్లో కూడా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. యేసు రోమీల కాలంలోకి వచ్చేసరికి కూడా, రోమీల కాలంలో కూడా మానవుడు ఎలాగా తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని జీవించాడో, ఎంత దారుణంగా బ్రతికాడో అనేక సందర్భాల్లో మనం చూసాం. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం.
మొదటి పేతురు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని అన్నాడు. అంటే కాబట్టి అన్నాడంటే దాని అర్థమైంది, ఇంతకు ముందు కొన్ని విషయాలు తెలియచేశాడు. ఏ విషయాలు తెలియచేశాడు? ఇంతకు ముందు ఏ విషయాలు తెలియజేశాడమ్మా? అంటే కొన్ని శ్రమలు వస్తాయి, అవసరాన్ని బట్టి శ్రమలు వస్తాయి, అవసరాన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఆ శ్రమల్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి అన్న విషయాన్ని చెప్తూ, ఆ తర్వాత మనం పొందబోయే రక్షణ ఎంత శాశ్వతమైనదో, ఎంత నిశ్చయమైనదో ఆ విషయాన్ని కూడా చెప్తూ, అవి ఎంత విలువైనటువంటివిగా దేవదూతలు భావిస్తున్నారో, వాటిని చూడాలని ఆలోచన చేస్తున్నారో అన్న విషయాన్ని తెలియజేస్తూ, కాబట్టి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, కాబట్టి లోకంలో ఉన్న వాతావరణం ఇలా ఉంది కాబట్టి అని చెప్పి, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏంటి ఈ మనస్సు అన్న నడుము కట్టుకోమంటున్నాడు అంటే ఏం కట్టుకున్నా? మనస్సు అని నడుము కట్టుకోవటం అంటే ఏంటి? మనకు ఎఫెసీ పత్రికలో ఉంటుంది, సత్యము అన్న నడుముకు సత్యమును దట్టి కట్టుకోవాలి, నడుముకు సత్యమును దట్టి కట్టుకోవాలి అంటాడు. సామెతల గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయంలో, కంఠభూషణముగా సత్యమును దయను కంఠభూషణముగా ధరించుకునుడి అంటాడు. అంటే ఈ దేవుని యొక్క లక్షణాలు మన అవయవాల్లో ఏమైపోవాలి అని అంటే పూర్తిగా కలిసిపోవాలి. అంటే ఒక సందర్భంలో అంటాడు, మీ అవయవములను అనగా అని చెప్పేసి అవయవాల్ని దేనితో పోలుస్తాడంటే జారత్వము, కామాతురత, విగ్రహ ధనాపేక్ష, వీటితో పోలుస్తాడు. అంటే అవయవాలకి వాటికి ఏంటి సంబంధం అంటే మన అవయవాలలో అవి మిళితమైపోయినాయి, మన అవయవాలలో ఆ లక్షణాలు కలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడ మన అవయవాలు ఏమవ్వాలి అని అంటే సత్యము మన అవయవాలు అవ్వాలి, పరిశుద్ధత మన అవయవాలు అవ్వాలి, నీతి మన అవయవాలు అవ్వాలి. అంటే మన అవయవాలు వాటికి బానిసలైపోవాలి, మన అవయవాలు వాటితో కలిసిపోవాలి. అందుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి? మనసు అను నడుమును కట్టుకొని, అంటే ఎలాంటి మనసు కావాలి అంటే నిబ్బరమైన మనసు అన్నాడు. చూడండి అక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారై. కాబట్టి మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. అవసరమా నిబ్బరమైనటువంటి బుద్ధి? ఎందుకు అవసరం మనకి నిబ్బరమైన బుద్ధి? ప్రస్తుతం నోవాహు కాలంలో నోవాహు తన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు లోకానికి అనుగుణంగా పరిస్థితులను బట్టి తను నిబ్బరంగా ఉన్నాడా? జాగ్రత్తగా ఉన్నాడా? ధైర్యంగా విశ్వాసంతో కొనసాగాడా అంటే కొనసాగాడు. లోతు కూడా అలాగే మనం చూస్తాం. ప్రస్తుత దినాలు ఈ రోజుల్లో మన విశ్వాసాన్ని మనం కొనసాగించేటప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక విధాలుగా ఈ లోకము పాపము విషయంలో విస్తరించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు అంటే, కాబట్టి మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, అంటే ఈ లోకంలో మన మనసుని ఏ విధంగా మనం స్టాండర్డ్ చేసుకొని బలపరుచుకొని నిలకడగా పెట్టుకొని కొనసాగించుకోవాలో తెలియజేస్తున్నాడు. చదువు. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును
అనుకూలమునయున్న సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మొగటు వలన. అంటే ఇప్పుడు మనం మనసు నడుము ఎలాగా మనం కట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ మన మనసు ఏంటి అనేది మనకు తెలియాలి. మన ఆలోచన విధానం ఎలా ఉందో ముందు మనకు తెలియాలి. హౌ టు థింకింగ్ అనేది, వే ఆఫ్ థింకింగ్ అనేది, అసలు నేను ఎలాగ ఆలోచన చేస్తున్నాను, నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను నా మనసుని కంట్రోల్లో ఉంచుకోగలిగితే, నిబద్ధతలో ఉంచుకోగలిగితే, నా స్వాధీనంలో నా మనసుని నేను ఉంచుకోగలిగితే, అప్పుడు నేను నిబ్బరంగా ఉండగలుగుతాను, ఓపిక కలిగి జీవించగలుగుతాను. అంటే కొంచెం బలంగా, స్టామినాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాను. ఒకవేళ నా మనసు వీక్ అయిపోయింది అనుకోండి, తీసుకోలేను. అందుకన్నాడు ఏం చెప్పడం అక్కడ, ఈలోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇప్పుడు ఈ మనం మనస్సుని నడువు బిగించుకోవడం వలన ఎలాంటి పరిస్థితులను మనం సంపాదించుకునే అవకాశం ఉంది. మొట్టమొదటిగా లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి అన్యుల యొక్క లేకపోతే అనవసరమైనటువంటి పద్ధతుల్ని మనం మానేస్తాం, వాటిని తీసేస్తాం. ఆ తర్వాత సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. అంటే రెండు విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకటి, ఈ లోకంలో నోవహు ఎలాగో మనుషుల పద్ధతులను వదిలివేసి దేవుని పద్ధతులను అనుసరించాడో, లోతు ఏ విధంగా మనుషుల పద్ధతులను వదిలివేసి దేవుని పద్ధతులను అనుసరించి అక్కడున్న లోకానికి అనుగుణంగా, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనసు నిబ్బరం చేసుకొని, మనసును దృఢపరుచుకొని జాగ్రత్తగా ఉండి నీవే నీతిమంతుడివి అని అనిపించుకున్నాడు నోవహు. అలాగే లోతు విషయంలో కూడా హెబ్రీ గ్రంథంలో మనం చూసినప్పుడు లోతు అక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడట. అంటే వాళ్ళ చేష్టలు చూసినప్పుడు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితులు చూస్తే రోజు బాధపడేవాడట. ఆయన నీతిమంతుడిగా బ్రతకాలనుకుంటాడు, అక్కడ చూస్తున్న పరిస్థితులేమో వేదన కలుగు చేస్తున్నాయి, బాధ కలుగు చేస్తున్నాయి, నొప్పిస్తూ ఉన్నాయి. దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడట లోతు. ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేశాడనంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆయన గుర్తించాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తన కుటుంబంలో నెరవేర్చాడు. ఈ రోజు కూడా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఇంకా కంప్యూటర్లు లేవు, ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు, ఆ రోజు ఎలాంటి సాంకేతికమైన పరిజ్ఞానం లేదు. ఈరోజు అణువణువు కూడా చాలా ఫాస్ట్, మరి చాలా స్పీడ్ లైఫ్ అనమాట. చాలా స్పీడ్గా మన జీవితాలను ఈరోజు ఊహకందనంత తీవ్రంగా మనం టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఊహకు అందటం వల్ల మానవ జ్ఞానానికి మించి టెక్నాలజీ వెళ్ళిపోతూ ఉంది. అంటే టెక్నాలజీకి మూలం కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానం వెళ్ళండి. కానీ ఇప్పుడు మనిషి ఆత్మీయంగా బ్రతకడానికి పోటీ ఏర్పడింది, ఆత్మీయంగా జీవించడానికి పోటీ ఏర్పడింది. ఆత్మీయంగా అసలు మనిషి నేను పరలోకం వెళ్తాను, నేను పరలోకంలో ఉంటాను. చూడండి, అక్కడ కింద ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 13వ వచనంలోనే, ఒకసారి అది చదువున్నమ్మా. 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం, మొదటి పేతురు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే లోకంలో పిల్లలను చదివిస్తున్నప్పుడు ఆ పిల్లలు బాగా చదువుకొని
ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరపడతారు అన్న నిరీక్షణ తల్లిదండ్రులకు ఉంటుంది. లేదా ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం యొక్క ప్రతిఫలాన్ని పొందే విషయంలో వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు ఒక నిరీక్షణ అనేటువంటిది ఉంటుంది, దాన్ని నెరవేర్చుకుంటాం. అయితే విశ్వాసులమైనటువంటి మనము లోక పద్ధతులను అనుసరించకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ కలిగి మనము ఎలాగ ఫిక్స్ అవ్వాలి అని అంటే, ఖచ్చితంగా నేను ఆ పరలోకాన్ని కలిగి ఉంటాను, ఆ పరలోకంలో ఉంటాను. అందుకంటున్నాడు సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి వారై ఉండండి. అంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండడం అని అంటే కన్ఫర్మ్ చేసుకొని బ్రతకటం. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి దృఢత్వం కలిగి మనం నిలబడాలో తెలియచేస్తా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఏం చేయాలట? నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎందుకు మెలకుగా ఉండాలి చెప్పాడు. మీ విరోధి అయిన సాతాను అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదా అని. అంటే నిబ్బరమైన బుద్ధి దేనికి అవసరం మనకి అంటే, సాతాను యొక్క క్రియలను అధిగమించడానికి, సాతాను యొక్క తంత్రాలని లయపరచడానికి, సాతాన్ని మనం ఫేస్ చేసి వానిని అంటే ఓడించలేకపోవచ్చు కానీ ఎదిరించమని చెప్పాడు. సాతాన్ని ఎదిరించండి అన్నాడు యాకోబు. సాతానికి లోబడద్దు అని చెప్పాడు. సాతాన్ని త్రొక్కువేయండి, చితక త్రొక్కాలని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? గర్జించు సింహం వలె ఉన్నాడు అటు సాతాను. ఎలా ఉన్నాడు సాతాను? గర్జించు సింహం. గర్జించు సింహం వలె ఉన్నాడు అని అంటే ఎవరు ఫేస్ చేయగలుగుతారు ఇప్పుడు ఆ వ్యక్తిని? గర్జించు సింహం వచ్చిందమ్మా ఇప్పుడు ఇక్కడికి. ఓ సింహం వచ్చింది, ఎంతమంది నిలబడతాం? సింహం వస్తే నిలబడతామమ్మా? నిలబడలే. అలా ఉన్నాడట సాతాను. ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఫేస్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత బలం కావాలి. అందుకన్నాడు మనస్సును నడుము కట్టుకొని. ఎలా కట్టుకోవాలి? ఆ నడుముని సత్యంతో కట్టుకోవాలి, దేవుని వాక్యంతో కట్టుకోవాలి, ప్రార్థనతో కట్టుకోవాలి, దేవుని జ్ఞానంతో అణువణువు నింపబడాలి. మన అవయవాలు శరీర సంబంధమైనటువంటి ఆ పాపపు లక్షణాలతో కాకుండా ఆత్మ సంబంధమైన లక్షణాలతో మన శరీరాలు ఉన్నటువంటి ప్రతి శరీరం అణువణువు నింపబడాలి. అది సాధ్యమైతేనే, అది జరిగితేనే మనము సంపూర్ణ నిశ్చయతను సాధించుకోగలుగుతాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఏ విధంగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎలాగ మేలుకొని మనం బ్రతకాలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందుము. ఇప్పుడు నోవాహు కాలంలో ప్రజలు అయితేనేమి, లోతు కాలంలో ప్రజలు అయితేనేమి, వాళ్ళు భౌతిక సంబంధంగా మేల్కొని ఉన్నారా, నిద్రపోయారా? ఆత్మీయంగా మేల్కొని ఉన్నారా, నిద్రపోయారా? నిద్రపోయారు. వాళ్ళకి దేవుని సంకల్పం తెలియదు, దేవుని ప్రణాళిక వారికి తెలియదు, దేవుని చిత్తమేంటో వాళ్ళకి తెలియదు, అసలు దేవుని గురించిన విషయాలు ఏం తెలియదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అందుకంటున్నాడు మనం నిద్రపోకుండా మేలుకోవాలి. ఎలా మేలుకోవాలి? నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, పగటి వారమై ఉన్నాము గనుక అంటే ఎందుకు పగటివారు అన్నాడు అని అంటే, మనము క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడి వెలుగులో కొనసాగుతూ ఉన్నాం. అంటే మనకి
ప్రతి విషయం స్పష్టంగా ప్రతి దినము వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, సహవాసంలో కొనసాగుతున్నప్పుడు మనకి కొన్ని విషయాలు తేటతెల్లమవుతున్నాయి. ఎలాగా? లోక పరిస్థితి ఏంటి, లోక విధానం ఏంటి, అసలు మనం ఎందుకు ఈ లోకంలో, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో తీసుకుని వచ్చాడు, అసలు మనం ఎందుకు బ్రతకాలి, ఏది ఎలా చేయాలి, ఏది ఎలా చేయకూడదు, అసలు మనం అంటే ఏంటి అసలు అనేది మనకి కనిపిస్తుంది. వాక్యం చదవటం వల్ల కనిపిస్తుంది, దేవుని వాక్యం వినడం వల్ల కనిపిస్తుంది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంటి అంటే, లోకంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకొకటి ఏం లేదు. లోకంలో ఉన్న మనుషులు చేసే పని, వాళ్ళు ఎంతైనా సరే లోకంలో సంతోషాన్ని అనుభవించడం గురించి ఆలోచిస్తారే తప్ప ఇంకా వేరేదేమో ఆలోచన చేయరు. బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతికి చచ్చిపోవడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ పగటివారు అంటే వెలుగులో ఉన్నవారు అని అంటే ఈ లోకంలో సంతోషంగా బ్రతికి జీవించి చనిపోవడం గురించి అనేది అది చీకటి. ఎందుకంటే మనం అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు, అందుకోసం మనల్ని దేవుడు పుట్టించలేదు, అందుకోసం ఈ భూమి మీద మనం బ్రతకడం లేదు. ఒకవేళ అందుకోసమే మనం బ్రతుకుంటే ఎన్నటికీ చనిపోం, శాశ్వతంగా బ్రతుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రస్తుత పరిస్థితులకు ధీటుగా మనం ఫైట్ చేయాలి. లోకము సాంకేతిక పరంగా ఎంత డెవలప్ అయిపోతా ఉందో, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతా ఉందో, అదే స్పీడ్తో మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవటంలోను, మనం దేవుని యొక్క లక్షణాలను మన శరీరానికి అవయవాలుగా ధరించుకోవటంలోను, గర్జించు సింహం వల్ల వస్తున్నటువంటి శాతాన్ని ఎదుర్కోవడానికి కావలసిన స్థిరమైనటువంటి బుద్ధితో, నియంత్రణతో, ఓర్పుతో, దృఢ చిత్తంతో, ఖచ్చితంగా నేను పరలోకంలో ఉంటాననేటువంటి సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో మన విశ్వాసాన్ని భూమి మీద మనం నిలుపుకోగలిగితేనే శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలు కూడా ఈ ఫైట్ చేయడానికి, ఈ పోరాటం చేయడానికి, ఈ విధమైనటువంటి మనసుని ఇలాగ మనం డెవలప్ చేసుకొని మేలుకొని బ్రతకడానికి అన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు ఏ మేలు మనకు చేసినా సరే ఆ మేలు మనకి ఎలాగ ఉపయోగపడాలి అని అంటే, ఆ మేలు మనకి ఎలాగా మనకి ఆనందాన్ని ఇవ్వాలి, మనకి ఎలాగ సంతోషాన్ని ఇవ్వాలి అని అంటే, మనకి దేవుడు మన పట్ల దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఆయన ఒకసారి 13వ వచనం చూడండి. 13వ వచనంలో చివరిలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై ఏం తీసుకుని వస్తాడు దేవుడు మనకు వచ్చేటప్పుడు? యేసుక్రీస్తు వారు దేవుని కృప విషయంలో ఆయన మనకు మీకు తేబడు కృప విషయమై అన్నాడు. అంటే దేవుడు మనకు ఒక దేవుని రాజ్యాన్ని సిద్ధం చేశాడు, లేకపోతే నిత్య రాజ్యాన్ని అక్కడ సిద్ధం చేశాడు. మనకు ఒక మహిమను దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. మనం ఎంత తాత్కాలికంగా ఈ లోకంలో కొంతకాలం నివసించి చనిపోతాం, మనం కొంతకాలం ఈ లోకంలో బ్రతికి చనిపోతాం. కానీ దేవుడు శాశ్వతమైనటువంటి దేవుని కృపను తీసుకొని రాబోతా ఉన్నాడు మన కోసం. శాశ్వతంగా పరలోకంలో ఉన్న మహిమను దేవుడు తీసుకొని మన కోసం రాబోతా ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో మీరు ఎలా ఉండాలి అని అంటే, సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి వారే ఉండండి. ఈ లక్షణాలు, ఈ పరిస్థితులు, ఈ విధానాలు కేవలం దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తే తప్ప, లోకంలో లోక సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లోక సంబంధమైన జీవితాన్ని ఆశించి వ్యామోహించి ప్రేమించే వాళ్ళకి అసలు ఈ మనం నేర్చుకునే వాటితో ఎలాంటి సంబంధము ఉండదండి. కాకపోతే వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిబ్రమైన బుద్ధి గురించి ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళు తమ మనసును కట్టుకొని సంపూర్ణ నిరీక్షణ గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ మనకుంది. ఎందుకంటే అణువణువు మనము పాడైపోయే పరిస్థితులు ఎక్కువగా భూమి మీద ఉన్నాయి. మనల్ని నిద్రపుచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, మత్తులోనికి తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహించే ప్రతి మేలును కూడా మనం దేనికి వినియోగించుకోవాలి అని అంటే,
ఆయన జ్ఞానాన్ని నింపుకోవడానికి, ఆయన సత్యంతో మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి. అంటే మన అవయవాలన్నీ కూడా ఆ జారత్వము, వ్యభిచారము, కామతుడత, విగ్రహారాధన ఇలాంటివి తీసేసేసి మన శరీరంలో ఉన్న అవయవాలు ప్రేమించడం, సహించడం, పరిశుద్ధంగా బ్రతకడం, ఓర్పుతో బ్రతకడం, నీతిగా జీవించడం, ఇలాంటి మంచి లక్షణాలతో మనల్ని మనం అమర్చుకుంటే దేవుడు మనకు చేసిన మేలుల విషయంలో ఆయన సంతోషించి ఎక్కువ మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మేలు, ఎక్కువ దీవెనలు మనం చూస్తూ ఉంటాం కదా. మన పిల్లల విషయంలో మన మాట ఎక్కువగా వింటుంటే మనం ఇంకెక్కువగా సహాయం చేయాలని అనిపిస్తుంది. మన మాట ఎక్కువగా వింటుంటే మనం ఎక్కువగా వాళ్ళకి ఇంకేదో చేయాలి నా పిల్లలకు అని అనిపిస్తుంది. వాళ్ళు మన మాట వినకపోతుంటే పెద్దగా పట్టించుకోవాలని అనిపించదు. కాబట్టి దేవుడు మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఆయన మనకి ఎప్పటి నుంచో తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకి ఎప్పటి నుంచో అనాది నుంచి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన కుమార్తెలుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. కాబట్టి మన నుంచి కూడా ఆయన అలాగే ఆశిస్తాడు. నేను చేసే ప్రతి మేలు నాకు ఇష్టలుగా బ్రతకడానికి వాళ్ళు వినియోగించుకోవాలి. ఎన్నో మేలులు దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. అనేకమైనటువంటి మేలులు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయాల్లో, గృహాల విషయాల్లో మనం అనేకమైనటువంటి మేలులు పొందుతున్నాం. ఈ మేలుల్ని ఉపయోగించుకొని మనం పాపం చేస్తూ ఉన్నామా? ఈ మేలును ఉపయోగించుకొని మనం అతిశయిస్తూ, గర్విస్తూ, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి కొనసాగిస్తున్నామా? లేకపోతే ఈ మేలులను వినియోగించుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ, మన పిల్లల్ని జాగ్రత్త పరుచుకుంటూ, సంపూర్ణమైన నిరీక్షణతో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినా సరే ఖచ్చితంగా నేను పరలోకంలో ఉంటాను అన్న నిరీక్షణతో మనము మన విశ్వాసాన్ని కొనసాగించగలుగుతున్నామా? ఈ విధంగా మనం మన భక్తి జీవితాన్ని మనం స్థిరపరుచుకోవాలని, మన భక్తి జీవితాన్ని బలపరుచుకొని, దృఢపరుచుకొని మనం చూడండి, మనకి ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం గృహాలుని వాటికి ఒకవేళ ఏదన్నా పేపర్లు లేవనుకోండి, ఆఫీసుల చుట్టూ తిరిగి దానికి పేపర్ తెచ్చుకోవడానికి కృషి చేస్తాం. లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనుక్కున్నాం అనుకోండి, సెటిల్ అంటే మనం నిశ్చయం ఇది నాది అన్న నిశ్చయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మనకు నిద్ర పట్టదు. అవునా కదమ్మా? ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కొనుక్కున్నాం, అది ఇంకొకరు కూడా కొన్నారని తెలిసింది అనుకోండి, ఇప్పుడు అది మంది అని చెప్పించుకునే వరకు కూడా కోర్టులకు వెళ్తాము, స్టేషన్లకు తిరుగుతాము, చేస్తాం. ఎందుకంటే అది కన్ఫర్మ్ అవ్వాలి, ఇది మనది, నాది, నేను ఇంతకాలం క్రితం కొన్నాను, ఇది నా స్థలం నిశ్చయం చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతాం, ఎన్నో ప్రయాసపడతాం. మరి ఈరోజు నేను విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తంలో కడుగుబడి దేవుని కుమారుని అయ్యాను. మరి నేను పరలోకం విషయంలో నిశ్చయం చేసుకున్నానా? దేవుడు కన్ఫర్మ్ చేసేసాడా? అదనమాట. అది ఎలాగా అనంటే మన విశ్వాస జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు మనకు చేసిన మేలులను మనం వినియోగించుకొని చక్కగా శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని మనం నిశ్చయం చేసుకోగలం, పరిపూర్ణం చేసుకోగలం, పర్ఫెక్ట్ చేసుకోగలం. ఎంతమంది ఈరోజు మనం అలాగ ఉన్నాము? సంపూర్ణ నిరీక్షణతో దేవుడు మన కోసం చేసిన ఆ సంకల్పాన్ని నిశ్చయం నేను చేసుకోగలిగి ఉన్నానా? నేనున్న పరిస్థితుల్లో ఎప్పుడు యేసుప్రభువు వారు వచ్చినా సరే నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను, ఇది కావాలని, ఇంకేం లేదని. మనకు కావాల్సింది ఇది ఒకటే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా సరే మనకి కావలసినది ఏదైనా ఉందా అంటే, ఈరోజు మనమున్న ఫలానా మనము చనిపోతే పరలోకంలో శాశ్వతంగా ఉండేటట్లుగా దేవుడు మనకు అనేకమైన మేలులు చేస్తున్నాడు అని మనం గమనించాలి. దానికోసమే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనం ఏ మేలు పొందినా సరే పరలోకంలో నిశ్చయం చేసుకోవాలి మన జీవితాన్ని. అక్కడ నిశ్చయం చేసుకుంటే ఈ లోకంలో ఏ స్థలాలు, ఇల్లు, వాకిళ్ళు, బంగారం, వెండి ఇవేమీ కూడా దానితో సమానం కావు. కాబట్టి దానికి నిశ్చయం అయ్యింది అనే దానికి మన జీవితమే, మన క్రియలే, మన శరీరంలో మంచి విషయాల లక్షణాలు, అంటే మంచి లక్షణాలని అవయవాలుగా మనం ధరించినప్పుడు దాన్ని మనం నిశ్చయం చేసుకోగలుగుతాం. ఈ విధంగా
మనం మన విశ్వాసాన్ని కొనసాగించాలని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని, పరలోక